అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అమ్మ మన కుటుంబ వ్యవస్థలో పెద్దల పట్ల గౌరవం, శ్రద్ధ అనేవి ప్రధానమైన అంశాలు. కానీ ఇవాళ వయసు మళ్ళిన తల్లిదండ్రుల్ని అనాథ ఆశ్రమాల వంటి శరణాలయాల్లో వదిలిపెడుతున్న పుత్రుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కారణం ప్రపంచీకరణ మూలంగా విదేశాలలో ఉద్యోగాలు, కుటుంబాలలో సరైన వసతులు లేకపోవడం కావచ్చు. అయినా అది తప్పే. ఇప్పుడు మేము చేస్తున్నది కూడా అదే తప్పు. కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి అనుక్షణం ఆరాటపడవలసిన మేము మాతృదినం నాడు కూడా పలకరించలేకపోతున్నాము. ఎంత ద్రోహమో తెలుసు, కానీ ఏమీ చేయలేని దుస్థితి, దౌర్భాగ్యం. వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ తల్లి యశోదాదేవి వంక దీనంగా చూశాడు యశోరావు. అమెరికా నుండి వచ్చిన ఇద్దరు కుమారుల్ని, కుమార్తె అవంతికని మురిపంగా చూసుకుంటూ మరో లోకంలో విహరిస్తున్న యశోదాదేవి పెద్ద కుమారుడు యశోరావు మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. అమ్మా, అన్నయ్య చెప్పింది అక్షర సత్యం. ఇద్దరు కొడుకుల తల్లివి, ఒంటరిగా ఉంటున్నావు. ఆరోగ్యంగా ఉన్నంత వరకు బెంగలేదు. తర్వాత రెండో కుమారుడు ఆతిథ్య మాటలు విని చిన్నగా నవ్వి, నానా, మనం కావాలని దూరం కాలేదు, మనుషులం. దూరంగా ఉంటున్నామే తప్ప మనసులు, మమతలు దూరం కాలేదు. ఇది జీవితం, గమ్యం మన చేతిలో ఉండదు. ఎప్పటికైనా మీరిద్దరూ అనుకుంటే రాగలరు, కానీ మీరు రారు. అయినా ఇంటిని చూశారుగా, లంకంతా. ప్రకృతి ప్రసాదించిన ఇద్దరు తమ్ముళ్ళు, వంటకో కూతురు, నన్ను అనుక్షణం చూసుకునే మనవరాలు, అనుక్షణం యోగక్షేమాలు విచారించి ఇరుగు పొరుగు, నాకేం తక్కువ? అవును, అప్పుడు అన్నయ్య యశో మొదటిసారి అమెరికా నుండి వస్తున్నాడని నాన్నగారు అన్ని వసతులతో 10 గదుల ఇల్లు కట్టించారు. చుట్టూ అందమైన తోట, మధ్యలో బంగళా. స్వర్గం అంటే ఇదే, అవంతిక అమ్మను అల్లుకుపోతూ తన్మయత్వంతో అంది. అందుకే ఈ ఇల్లు వదిలిపెట్టి అమ్మ స్వర్గానికి కూడా రాదు. యశోరావు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మీరంతా ఉంటున్నది స్వర్గంలో అనుకుంటున్నారు. అదే తృప్తితో ఉండండి. మిమ్మల్ని మీ స్వర్గాన్ని వదిలి రమ్మని నేను కోరుకోను. మీరు మీ పిల్లలు భార్యలతో సంతోషంగా ఉన్నారు. ఈ ఇల్లే నా స్వర్గం. ఉంటున్న స్వర్గాన్ని వదిలి మరో తెలియని స్వర్గంలోకి నేను రాలేను. అమ్మా, నాన్నగారు చనిపోయినప్పటి నుండి ఇదే మాట చెప్తున్నావు. పనివాళ్ళు పనివాళ్లే, కానీ అవసరానికి ఆదుకునేవాళ్ళు కాదు. యశో, ఈ మాటలు తప్పు. ఎవరూ పనివాళ్ళు కాదు. వీళ్ళంతా నాతో పాటు మన అవుట్ హౌస్లో నా వాళ్ళలానే ఉంటున్నారు. అమ్మ అని వాళ్ళు పిలిచే పిలుపులో మీరే కనిపిస్తారు. ఇంటిని వంటను చూసుకునే లక్ష్మి, ఇద్దరు బిడ్డల తల్లి, భర్తలేడు, నా అనేవాళ్ళు లేని అనాథ. నన్ను చూసుకుంటున్న వసంత మరో అనాథ. నాకు సాయంగా ఉంటూ చదువుకుంటూ నాకు అవంతిక లేని లోటు తీరుస్తుంది. వసంత చెల్లెళ్ళు అమ్మమ్మ అంటూ చుట్టుకుపోతారు. లక్ష్మి పిల్లలు అమ్మమ్మ గారు అంటూ నమ్మి పిల్లలను గుర్తు చేస్తూ ఉంటారు. నాకేం తక్కువ? మీ నాన్నగారు నాకు వదిలి వెళ్ళిన పొలం మాకు తిండి పెడుతోంది, కట్టించిన ఇల్లు నీడనిస్తోంది. మీరు దగ్గర లేరన్న బెంగ తప్ప నేను సంతోషంగానే ఉన్నాను. వీరి సంభాషణను డిస్టర్బ్ చేస్తూ స్కూల్ యూనిఫామ్లో వచ్చిన వసంత అందరికీ నమస్కారం అని చెప్పి, నా పేరు వసంత. మీరు వచ్చే సమయానికి నేను స్కూల్లో ఉన్నాను. 9వ తరగతి చదువుతున్నాను. అమ్మగారిని అమ్మని పిలుస్తాను. మిమ్మల్ని అన్నయ్య, అక్క అని పిలవచ్చా? యశోదాదేవి పాదాల దగ్గర కూర్చుంటూ అడిగింది వసంత. నిరభ్యంతరంగా పిలవచ్చు. అంతకంటే ముందు నువ్వు వచ్చి అక్క దగ్గర కూర్చోవచ్చు, వసంతను దగ్గరికి తీసుకుంటూ నవ్వుతూ చెప్పింది అవంతిక. థ్యాంక్స్ అక్క. అక్కను అల్లుకుపోయింది వసంత. వసంత అమ్మా నాన్నలు మన పొలం పక్క పొలంలో పనిచేస్తూ కరెంట్ షాక్తో మరణించారు. వలస వచ్చిన కౌలుదారులు, భూ యజమాని లంచమిచ్చి కేసు లేకుండా చేసుకున్నాడు. వసంతతో పాటు మరో 3 పిల్లలు అనాథలే పోయారు. చుట్టాలెవరూ తొంగి చూడలేదు. అందరూ నాతోనే ఉంటున్నారు. మనమరాళ్ళు లేని లోటు తీరుస్తున్నారు. ట్రేలో కాఫీ కప్పులతో వచ్చిన లక్ష్మి అందరికీ కప్పులు అందించింది. ఇందాక చెప్పానే లక్ష్మి అని, తనే. చదువుకుంది. ఒకనాడు 2 పిల్లలతో వచ్చి అమ్మ అన్నం పెట్టండి అని అడిగింది. ఇప్పుడు తనే నాకు అన్నం పెడుతోంది. రుణానుబంధాలు అంటే ఇవే. అమ్మ, మీరన్నట్లు మనుషుల మధ్య బంధాలు మర్చిపోలేని మమతానురాగాలు, అందాలు. తల్లి అనే పదానికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో చెప్పలేము. స్త్రీ అనే పదానికి 220 పర్యాయ పదాలు ఉన్నట్లు తెలుసు. అమ్మన్న, స్త్రీ అన్న ఒకటే. వ్యక్తిత్వం ఒకటే రూపం. మేమందరం మీ వ్యక్తిత్వానికి ప్రతిరూపాలం. మా వంటి అనాథలకు ఆశ్రయంతో పాటు జీవితాన్ని ప్రసాదిస్తున్న మీరే మాకు కన్న తల్లి. మాటలు రానట్లు మధ్యలో ఆగిపోయింది లక్ష్మి. లక్ష్మి, పొగడ్తలాపి వసంతకి పాలు ఇవ్వు. పిల్లలందరూ పాలు తాగారా అన్నట్లు మర్చిపోయాను. ఇంకో 2 పరిచయం చేయాలి. వసంత, నువ్వు వెళ్ళి రామ్సింగ్ని, మల్లేష్ని పిలుచుకొచ్చి పాలు తాగు. వసంత ఒక్కసారిగా పరుగులు తీసింది. నిరాశతో తిరిగి వచ్చింది. అమ్మ, రామ్సింగ్ అంకులు, మల్లేష్ అంకులు ఇంకా పొలంలోనే ఉన్నారంట. సరే, ఒకరి పేరు రామ్సింగ్, మొదటి తమ్ముడు, మాజీ సైనికుడు. ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిని లాక్కుని రోడ్ల పాలు చేశాడు స్థానిక ఎమ్మెల్యే. దేశ సరిహద్దులో శత్రువులతో పోరాడి ఒక చేతిని త్యాగం చేసిన వీరుడు. భార్యా పిల్లలతో రోడ్డున పడ్డాడు. నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు. మన ఇంటిని 20 ఎకరాల తోటను రక్షించే సైనికుడయ్యాడు. రాగానే పరిచయం చేస్తాను. రెండో తమ్ముడి పేరు మల్లేషు. మహబూబ్ నగర్ కరువు ప్రాంతం నుండి వలస వచ్చాడు. నిల్వ నీడలేదు, తినడానికి తిండి లేదు. ఇంటికొచ్చి పని చూపించమని ప్రాధేయపడ్డారు. భార్య, 2 అమ్మాయిల దీనస్థితిని చూసి సలించిపోయాను. లంకత్త ఇల్లు, ఖాళీగా ఉన్న గదులు,
మల్లేష్ భార్య సుగుణ లక్ష్మికి తోడుగా ఉంటుందని మన ఇంట్లో ఉండమని చెప్పాను. మన పొలంలో బంగారం పండిస్తున్నాడు. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు మీరుగాక 15 మంది. అవంతిక ఆనందంతో చప్పట్లు కొట్టింది. అమ్మా, నాన్నగారు వరల్డ్ ఫ్యామిలీ అనేవారు. నువ్వు దానిని నిజం చేసి చూపించావు. అవంతిక, నీ పరీక్షలు ఎప్పుడైపోతాయి? అమ్మా, నెక్స్ట్ మంత్లో నీ ముందు ఉంటాను. ఇప్పుడు కన్నవారు లేని వసుదైక కుటుంబం నాది. సరే, నా బాధలు నావి. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి. హోటల్లో అమ్మ, మేము పుట్టింది పెరిగింది ఇక్కడే. మాకు ఇబ్బంది ఏమిటి? కాదనను, కానీ అలవాటు పడిపోయారు. పైగా రాకరాక వచ్చారు. నాతో పాటు 4 కుటుంబాలు, పిల్లలు. ఈ మధ్య అమెరికాలో కొంతకాలం ఉండి తిరిగి వచ్చిన కొందరు కన్న దేశాన్ని డర్టీ దేశం అంటున్నారని విన్నాను. కన్న తల్లిని కూడా అన్నారని గ్యారంటీ లేదు. అందుకే అడిగాను. కోడళ్ళు మనవళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది. అమ్మ, అనుకున్నాము. పిల్లలకు లీవ్ దొరకలేదు. ఆతిథ్య తల్లి మాటలకు సమాధానం చెప్పాడు. ఫోన్లే, వసంత పుణ్యమా అని ఫోనుల్లో చూస్తున్నాను. అదే 10,000. వసంత, పాలు తాగి నా గది సర్దించు. అక్క అన్నయ్యలకు ఆ గది సరిపోతుంది. నువ్వు నా పక్క గదిలో అన్నయ్యలకు అక్కకు ఏమేమి కావాలో నువ్వే చూసుకోవాలి. అమ్మా, నేను రాత్రిళ్ళు మీ మంచం పక్కనే పడుకుంటాను. వాళ్ళకి ఏది కావాలన్నా నేను చూసుకుంటాను. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. నాకు రేపు పరీక్ష ఉంది. రాత్రంతా మేల్కోగానే ఉంటాను. మీ గదిలోనే పడుకుంటాను. దాదాపు మారం చేసినట్లు మనసును వ్యక్తం చేసింది వసంత. నువ్వు వినవని తెలుసు. మారం ఎక్కువయ్యింది. మాట వినడం తక్కువయ్యింది. ముద్దుల మనవరాలివి. నువ్వు చెప్పిందే నేను వినాలి. సంతోషం వ్యక్తపరిచింది యశోదాదేవి. అమ్మా, తమను చెప్పిందేగా, వినదగు ఎవ్వరు చెప్పినా అని నవ్వుకుంటూ పారిపోయింది వసంత. అమ్మా, అప్పుడే లేచావు. నన్ను కూడా లేపొచ్చుగా. అవంతిక ప్రశ్నకు చిన్నగా నవ్వి, నీకు రాత్రి నిద్ర పట్టిందా? నేను లేచి చూస్తే నా పక్కనున్న మంచం మీద నువ్వు కనిపించావు. ఎప్పుడొచ్చి పడుకున్నావు? ఉదయం 11 గంటలకు కాఫీ తాగుతున్న కూతుర్ని ప్రశ్నించింది యశోదాదేవి. జెట్ లాగ్ ఉంటుంది కదమ్మా. అర్ధరాత్రి వరకు నిద్ర పట్టకపోతే కిందకొచ్చి నీ రూమ్లో పడుకున్నాను. మరి నన్ను లేపితే కబుర్లు చెప్పుకునేవాళ్ళం కదమ్మా. వసంత నన్ను చూసి, అక్క, అమ్మ ఇప్పుడే పడుకున్నారు అంటే నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పక్కనున్న ఇంకో బెడ్ మీద నిద్రపోయాను. వసంతకు చదువంటే పిచ్చి. రాత్రిళ్ళు నిద్రపోదు. నాకు కాపలా అన్నట్టు నా గది ముందే కూర్చుంటుంది. ఇంటికి ఏమి కావాలో, ఎవరికి ఏది అవసరమో తోటలో లెక్కలతో సహా తనే చూసుకుంటుంది. బ్యాంకు వ్యవహారమంతా తనకు కొట్టిన పిండి. తన వయసు 14. టైం ప్రకారం మందులిస్తుంది. కాళ్ళు పిసుకుతుంది. నన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది. రాత్రిపూట ఫోన్లు వస్తాయని, నేను డిస్టర్బ్ అవుతానని నా ఫోన్ తనతోనే ఉంచుకుని మీరు ఎవరైనా చేస్తేనే నాకు ఇస్తుంది. దానిని నీ అంత చదివిస్తాను. తనని అడిగావా ఏమి చదువుతావు అని? అడిగాను. నోడేళ్ల పెట్టాను. అంత షాక్ ఇచ్చిందా? ఇచ్చింది. డాక్టర్ని అవుతానని, అది నా కోసమేనని. అమ్మ, తను చదువుకోగలిగితే మెడిసిన్ చదివించు. నేను ఎలాగూ డాక్టర్ని కాలేకపోయాను. నీకేం తక్కువ? ఇంజనీర్ అయ్యావు, ఎంఎస్ చేస్తున్నావు. నిజమే. అది సరే, అన్నయ్యలు ఇంకా లేవలేదా? లేచే ఉంటారు. ఇక్కడి విషయాలన్నీ నీ వదినలకు ప్రసారం చేస్తూ బిజీగా ఉండి ఉంటారు. అవును, నీతో వదినలు ఎలా ఉంటారు? ఫోన్లోనే. వద్దులే అమ్మా, నీ మనసు పాడు చేయడం నాకు ఇష్టం లేదు. సంపాదన డాలర్లలో రావాలి, ఖర్చు రూపాయల్లో ఉండాలి. బతికేది అమెరికాలో అయినా ఆలోచనలు ఇండియాలోనే. ఎలా సాధ్యం? సంపాదన చాలడం లేదని ఎప్పుడు ఫోన్ చేసినా ఏడుస్తూనే ఉంటారు. పైగా కోట్లాది ఆస్తులున్న అమ్మబిడ్డవి నీకేమంటూ దెప్పుతూ ఉంటారు. తలకి మించిన ఆడంబరాలు, అది అమెరికాలో. చెప్పలేక ముఖం తిప్పుకుంది అవంతిక. కలిసిపోయి కలివిడిగా ఉంటారని కట్నాలకు ఆశపడకుండా పెళ్ళిళ్ళు చేశాను. చివరకు ఇలా తయారయ్యారన్నమాట. బాధపడిపోయింది యశోదాదేవి. అక్క, వేడినీళ్లు రెడీ. నీకు సున్నిపిండితో నలుగుపెట్టి కుంకుళ రసంతో తలంటూ స్నానం చేయించాలని లక్ష్మి ఆంటీ, సుగుణ ఆంటీ, రామ్సింగ్ అంకుల్ వాళ్ళ ఆంటీ ప్లాన్ చేసుకున్నారు. నీ పర్మిషన్ కోసం నన్ను రాయబారిగా పంపించి అదిగో అక్కడ నుండి నా సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. మీకు ఇష్టం లేకపోతే షాంపూ రెడీ. ఐ ఆమ్ రెడీ విత్ కుంకుళ్ళు ఆంటీలకు చెప్పు. హుషారుగా లేచింది అవంతిక. అంతకంటే హుషారుగా పరిగెత్తింది వసంత, సమీరంలా. గంట తర్వాత ఆయాసంతో పరిగెత్తుకుంటూ వచ్చిన వసంత, అమ్మ, అన్నయ్యలు పైన లేరు, కింద లేరు. కాఫీ ట్రేతో పైకెళ్ళాను, అంతా వెతికాను ఆందోళనతో చెప్పింది వసంత. నువ్వేమీ కంగారు పడకు. మార్నింగ్ వాక్కి వెళ్ళి ఉంటారు. కొంచెం సేపు వేచి చూడు. అక్క తలంటు అయ్యిందేమో చూడు. వసంత వంక చూస్తూ చెప్పింది. అమ్మ, అన్నయ్యలకు ఫోన్ చేయనా అంటూ ముందుకు రాబోతున్న వసంతను చేత్తో వారించి, కంగారు పడకు. అన్నయ్యలేమీ చిన్నపిల్లలు కాదుగా. దారి తప్పిపోవడానికి పుట్టి పెరిగిన ఊరు. ఊరి నిండా చిన్నప్పటి స్నేహితులే. వస్తారులే. అమ్మ, రాత్రి మన ఇంట్లో దొంగలు పడి పారిపోతుంటే రాత్రి పొలం నుండి వస్తూ చూసి మా ఆయన మల్లేష్ అన్న పట్టుకుని గదిలో బంధించారు. మీరు తీసుకురమ్మంటే తీసుకొస్తారు, లేదా పోలీసులకి. రామ్సింగ్ భార్య భయపడుతూ చెప్పింది. దొంగల? మన ఇంట్లోనా? రాత్రి ఎందుకు చెప్పలేదు? పోలీస్ విషయం తర్వాత ఆలోచిద్దాము. రామ్సింగ్ని రమ్మని చెప్పు. నువ్వు వాళ్ళని చూసావా? ప్రశ్నించింది యశోదాదేవి.
లేదమ్మా, రామ్సింగ్ అర్ధరాత్రి దాటాక వచ్చాడు. ఇప్పుడే నిద్రలేచాడు. దొంగలున్న గది తలుపులు ఇంకా తెరవలేదు. ఇప్పుడే వెళ్ళి చెబుతాను. అయినా మన ఇంట్లో దొంగలు పడడం అర్థం కావడం లేదమ్మా. రామ్సింగ్ భార్య మాటలకు దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది? బీదవాళ్ళు, ఆకలి తొలపటించేవాళ్ళు అయి ఉంటారు. ఏ వసంత, అక్కని పిలుచుకురా. ముందు మీరంతా జాగ్రత్తగా ఉండండి. అవసరం అనుకుంటే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అమ్మా, రమ్మన్నావా? సుగుణ ఆంటీ తలకు సాంబ్రాణి పొగబెట్టింది. అందుకే లేట్ అయ్యింది. సరే, రాత్రి మన ఇంట్లో దొంగలు పడ్డారట. రామ్సింగ్, మల్లేష్ అంకుళ్ళు వాళ్ళని గదిలో బంధించారట. నువ్వు అనవసరంగా బయట తిరగకు. ముందు మనం చూసి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అమ్మో, దొంగలంటే భయం. పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అలాగే చేద్దాం. నువ్వు వెళ్ళి తల ఆరబెట్టుకో, నేను చూస్తాను. శోకమూర్తిలా యశోదాదేవి, దోషుల్లాగా యశోరావు, ఆదిత్యలు. యశో, ఆదిత్య, నిన్నటి వరకు నేను భ్రమలో బతికాను. నాన్నగారు కలలు కన్న కలకు ప్రతిరూపంలా వసుదైక కుటుంబానికి ఒక చిన్న నమూనాలాగా కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేని కుటుంబానికి రూపాన్ని ఇవ్వాలి అనుకున్నాను. నాతో పాటు నా పిల్లల సహకారము ఉంటుందని భ్రమించాను. కలలు కన్నాను. నాది అత్యాసే. డాక్టర్ కొడుకు నక్సల్స్లో చేరుతున్నాడు. న్యాయమూర్తి కొడుకు కబ్జాలు చేస్తున్నాడు. పిల్లల్ని కనడం వరకే తల్లిదండ్రుల బాధ్యత, చేయగల పని. అంతకుమించి ఆశించడం దురాశే. నేటి సమాజంలో ఆస్తి కోసం అమ్మా నాన్నలను కడతీర్చే తనయులు తయారవుతున్నారు. ప్రియుని కోసం భర్తని, ప్రేయసి కోసం భార్యని హత్య చేస్తున్నారు. మీరు ఇంకా స్థాయికి చేరుకోలేదు, కానీ అర్ధరాత్రి దొంగల్లా పారిపోయే స్థితికి వచ్చారు. దొరికినప్పుడే రామ్సింగ్, మల్లేష్లు దేహశుద్ధి చేసుంటే కొంచెమైనా బుద్ధి వచ్చుండేది. మీ ఇంట్లో మీరే దొంగల్లా. ఒకవేళ రామ్సింగ్ ఆవేశంతో చితకబాది ఉంటే నా పరువు కాదు మన కుటుంబ పరువు బజార్న పడి ఉండేది. నా కడుపున చెడబుట్టారు. వచ్చే ఏడుపును దిగమింగుకుంటూ అసహ్యంగా చూసింది. హాల్లోకి వచ్చిన అవంతిక దొంగల స్థానంలో తలదించుకుని నేలచూపులు చూస్తున్న అన్నల్ని, శోకమూర్తిలా ఉన్న తల్లిని చూసి షాక్ అయిపోతూ, అన్నయ్యలా దొంగలు? నోవే, పిచ్చిదాన్లా అరిచేసింది. హత్య చేసిన హంతకుల్లా తలలో దించుకుని నేలచూపులు చూస్తూ కనీసం చెల్లి ముఖాన్ని కూడా చూడలేని దిక్కుతోచని స్థితిలో యశోరావు, ఆదిత్య. రాత్రి నువ్వు నా దగ్గర నిద్రపోయావు. లేకపోతే నువ్వు కూడా ఎదల్లాగే రామ్సింగ్కు దొరికిపోయేదానివి. అర్ధరాత్రి నేనెందుకు బయటికి వెళ్తాను? ఏమో, తా చెడ్డకోతి అన్నట్లు రాగానే మాతృదినోత్సవం అంటూ నాకు కథలు చెప్పినట్లే నీకు కూడా చెవుల్లో పూలు పెట్టి తీసుకుపోయేవాళ్లేమో. అసలు ఇదంతా ఏంట్రా అన్నయ్య? అమెరికా నుండి వచ్చి అర్ధరాత్రి దొంగల్లా స్వంత ఇంట్లో? ఏదో సినిమా చూసినట్లు ఉంది, కానీ నిజమని నమ్మబుద్ధి కావడం లేదు. అవంతిక అయోమయంగా అడిగింది. అమ్మా, క్షమించండి. అర్ధరాత్రి చీకట్లో వీపు మీద సంచులతో దొంగల్లా వెళ్ళిపోతుంటే అనుమానం వచ్చి తీసుకొచ్చి గదిలో పడేశాము. అప్పుడైనా మీ పేరు చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు. దాదాపు కాళ్ల మీద పడిపోయారు రామ్సింగ్, మల్లేష్లు. అయ్యో, ఇందులో మీదేం తప్పులేదు. అయినా దొంగ దొరికినప్పుడు దేహశుద్ధి చేయాలి, కానీ చుట్టాలా తీసుకొచ్చి గదిలో పడుకోబెడతారా? అమ్మా, రాత్రి అప్పటికే 1 గంట దాటిపోయింది. మీరంతా నిద్రలో ఉన్నారు. చూడడానికి మంచి బట్టల్లో ఉన్నారు. తెల్లారాక వీళ్ళ సంగతి చూద్దామనుకున్నాము. మా భార్యలకు కూడా రాత్రి ఈ సంగతి చెప్పలేదు. మమ్మల్ని మన్నించండి అమ్మా. అర్ధరాత్రి సామానుతో పారిపోతూ దొరికితే నా ఇంట్లో నేను కూడా దొంగనే. నువ్వేమీ బాధపడకు. సరేనమ్మా, తోటలో పనుంది. మీరు అనుమతిస్తే మీ కర్తవ్యం మీరు నెరవేర్చారు. ఈ దొంగల విషయం నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అమ్మా, నాకేం అర్థం కావడం లేదు. అవంతిక బిక్కముఖం పెట్టేసింది. తల్లి, నాకు అర్థమే చస్తేగా. ఎదురుగా ఉన్నారుగా అన్నయ్యలు, అడుగు, వాళ్ళే చెబుతారు. చెప్పండిరా. ఈ విషయం బయటకు పొక్కితే మన పరువు ఇక్కడ గోదావరిలో, అక్కడ నయాగారాలో కలిసిపోతుంది. బాధపడిపోయింది అవంతిక. మమ్మల్ని క్షమించమ్మా. ఏడుపుతో యశోదాదేవి పాదాల మీద పడిపోయారు ఇద్దరు. అసలు ఇదంతా ఏంట్రా? ఎందుకు దొంగల్లా పారిపోయారు? ఏం చేశారు? నోరిప్పండ్రా. అవంతిక సహనాన్ని కోల్పోయింది. అమ్మ, రాత్రి దొరికిన సంచులు రామ్సింగ్ భార్య 2 బ్యాగులు యశోదాదేవి ముందు పెట్టింది. అమ్మ, అవంతిక, నువ్వే చూడు, ఏమి దొంగలించి పారిపోవాలనుకున్నారో నీ సోదర దొంగలు. అమ్మా, నగలు, ఏవో పేపర్లు. అవి నీ నగలు, నీ పెళ్లి కోసం దాచిన పాత నగలు. ఇక ఆ పేపర్లు మన ఆస్తికి సంబంధించినవి. నీ అన్నలు దొంగతనం చేసే స్థితిలో ఉంటారని ఊహించలేదు. మరీ అంత నీచమైన బ్రతుకు బ్రతికే కన్నా అడుక్కు తిని బతకొచ్చు. ఏంట్రా అన్నయ్య, ట్రంప్ దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోయాయా? పోతే అమ్మ ఉంది. అమ్మలాంటి మాతృభూమి ఉంది. మన దేశం మనకు అన్నం పెట్టదా? మరీ అసహ్యంగా సొంత ఇంట్లో దొంగతనమా? ఆస్తుల కోసం అయితే నాతో ఒక్క మాట చెప్పి ఉంటే అమ్మతో చెప్పేదాన్ని. మీరు అడిగితే నా కోసం అమ్మ దాచిన నగలు ఆనందంగా ఇచ్చేదాన్ని. దాదాపు ఏడ్చేసింది అవంతిక. నాన్నగారి పేరు మీద ఆశ్రమం స్థాపించి నాన్నగారి ఆశయాలకు అద్దం పట్టేలా నడుపుదామనుకున్నాను. కొంతమందికైనా నీడనిచ్చి అమ్మను అవుదామని కలలు కన్నాను. కలలన్నీ నిజమవ్వవు. మీ చెల్లి పెళ్లి చేసేశాక నాకు ఎలాంటి బాధ్యత ఉండదు. ఇప్పుడు ఇక్కడున్న మేమంతా ఏదైనా అనాథాశ్రమంలో బతికేస్తాం. 20 ఎకరాల పొలం, పండ్ల తోటలు, దాదాపు 1/2 ఎకరం ఇంటి స్థలం మీరే తీసుకోండి, అనుభవించండి. రాత్రి రామ్సింగ్, మల్లేష్లకు దొరికిపోయి అదృష్టవంతులయ్యారు. లేకుంటే పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్కబెడుతూ అన్ని టీవీ ఛానళ్లలో నానిపోయి నాశనం అయిపోయేవాళ్ళు.
కొడుకుల ముఖాలు చూడలేక కొంగుతో ముఖాన్ని దాచుకుంది యశోదాదేవి. అమ్మ, సగం చచ్చిపోయాం. రాత్రి మా భార్యల పోరు పడలేక ఏం చేయాలో అర్థం కాక అటు ఇటూ తిరుగుతూ బీరువా తెరిచి చూసాం. నగలు, ఆస్తి దస్తావేజులు దెయ్యాల్లా మా మనసును ఆవరించాయి. ఆ క్షణంలో పిచ్చివాళ్ళం అయిపోయాం. ఎంత దూరం పారిపోదామని? నాన్నగారు అమ్మకు రాసిన ఆస్తి పేపర్లవి. అమ్మ సంతకం లేకుండా అవి చిత్తు కాగితాలే. నా నగలు మహా అయితే 10-15 లక్షలు. చదువుకున్న వెర్రివాళ్లలాగా ప్రవర్తించారు. అవింతక అన్నల్ని అంతకుమించి తిట్టలేక మౌనాన్ని ఆశ్రయించింది. అవంతిక, ఎంత చెడిపోయినా నా కడుపున బిడ్డలే. రేపే లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తం అన్నయ్యల పేరు మీద రాయిస్తాను. నా పిల్లలు దొంగ బతుకు బతకూడదు. ఆపుకోలేని దుఃఖంతో మూగబోయింది యశోదాదేవి. వద్దు వద్దు వద్దమ్మా. నాన్నగారి పేరు చెడగొట్టే పుత్రులా మిగిలిపోయే కంటే చచ్చిపోవడం మంచిది. ఆశలకు అంతుండాలి. మా భార్యలకు ఎవరో ఇక్కడి నుంచి ఫోన్ చేసి, మీకు తెలుసా మీ ఆస్తుల విలువ? అమరావతి ఏర్పడినాక లక్షల్లో ఉన్న స్థలాలు కోట్లలోకి మారిపోయాయి. మీ అత్తమ్మ ఆస్తి దాదాపు 200 కోట్లు. అమెరికాలో అంత ఆస్తులు మీ జీవితాల్లో సంపాదించలేరు అని రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయి రాత్రి ఫోన్ చేసి మమ్మల్ని ఎదవల్ని చేశారు. మమ్మల్ని క్షమించమ్మా. నాన్నగారిని నిన్ను సుఖపెట్టవలసిన మేము చివరికి వ్యక్తిత్వం లేని వెదవల్లా మిగిలిపోయాం. సూటిగా చెప్పాలంటే భార్యలకు బానిసలమయ్యాము. అమ్మ, నాన్న పేరుతో నువ్వు చేస్తున్న అమూల్యమైన సేవకు, అనాథలకు అమ్మగా నిలుస్తున్న త్యాగానికి పేరు కూడా పెట్టలేని జన్మ మాది. నీతో పాటు మరో 15 మంది బతుకులకు నీడనిస్తున్న చల్లని తల్లివి. నిన్ను మోసం చేయాలని ఆలోచించిన మాది నికృష్ట జన్మ. మా పాపానికి నిష్కృతి లేదు. యశోరావు, ఆతిథ్యులు గట్టిగా ఏడ్చేశారు. అమ్మ, అనవసరంగా లక్షలకి లక్షలు తగలేసి కన్న దేశాన్ని కాదని చదువు కోసం అంత దూరం వెళ్ళిన మరో మూర్ఖురాలిని నేను. నా జీవితాన్ని కూడా నాన్నగారి ఆశయాలకు అద్భుతమైన రూపాన్ని ఇస్తున్న నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడే ఉద్యోగం చేస్తూ నీతోనే సాయంగా ఉంటాను. అవంతికను ఆనందంతో చూస్తూ తన పాదాలను అశ్రులతో కడిగేస్తున్న 2 కొడుకుల్ని లేపి గుండెలకు హత్తుకుంది యశోదాదేవి. నాన్నలు, మీలో ఇటువంటి ఆలోచనలు మొలకెత్తడానికి మీ భార్యల స్వార్థంతో పాటు మా పెంపకం కూడా కారణం కావచ్చు. నాకు ప్రాణమైన మీ నాన్నగారు లేరు. మిగిలింది మీరు నాకు 2 కళ్ళు. ఆ కళ్ళను కూడా పోగొట్టుకుని గుడ్డి బతుకు బతకలేను. జరిగిన సంఘటనని మర్చిపోండి. మీ భార్యలతో చెప్పండి, మా అమ్మ ఆస్తిని తనతో పాటు కట్టుకుపోదు. ఆమె తదనంతరం ఆ ఆస్తికి వారసులు మనమేనని. తల్లి మాటలకు శరాఘాతం తిన్న పక్షుల్లా వణికిపోయారు. అప్రయత్నంగా యశోదమ్మ పాదాలను మరోసారి చుట్టేశారు ఆతిథ్య, యశోరావులు. అమ్మకు, అమ్మ ప్రేమకు, అమ్మ క్షణాగుమానికి, అమ్మ త్యాగానికి, వర్ణించలేని అమృతమూర్తికి, అమ్మతనానికి వందనం. ఆనందంతో చెమర్చిన నయనాలతో వచ్చి ముగ్గురిని ముద్దులతో ముంచెత్తేసింది అవంతిక.